పగడాల అనేటువంటి పాస్టర్ మరణం వెనుకున్నటువంటి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అతనిది హత్య అని చెప్పి ఎవరు ప్రచారం మొదలుపెట్టారు, ఎందుకు ప్రచారం మొదలుపెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వలన ప్రవీణ్ పగడాల కుటుంబం ఏ రకంగా నాశనమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది, అసలు ఇంతకీ దీని వెనుకున్నటువంటి సంచలనమైనటువంటి విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పాస్టర్ మరణానికి సంబంధించి అతను యాక్సిడెంట్లో మరణించాడని చెప్పి పోలీసులు చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు తెచ్చారు. అయినప్పటికీ ఒక వర్గం కొంతమంది పోరంబోకులంతా కూడా కలిసి అదొక హత్య అని, ఎవరు చేశారు హత్య చెప్పగలుగుతున్నారా మీరు ఎవరన్నా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి ఇందులో, వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయి మాట్లాడుతున్నారు? అసలు ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, విచారణ జరగాలి అన్నారు. విచారణ చాలా స్పష్టంగా జరిగింది. ఐజీ గారు, ఎస్పీ గారు, పోలీసులంతా కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒక్కొక్క వాస్తవాన్ని వెలికి తీయడం జరిగింది. సీసీ ఫుటేజీలు తీయడం జరిగింది. అతను ఎక్కడ ప్రయాణం చేశాడు, ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందుకు వచ్చేసినాయి. ఇవాళ అతను ఆల్రెడీ విజయవాడ రాకముందే ఒకసారి పడి ఉండడం, రోడ్డు పక్కన ఉండటం, ఆ తర్వాత మరో దఫా విజయవాడలో కూడా పడటం, ఆ తర్వాత అక్కడ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పార్కులో అక్కడ దాదాపు 2-3 గంటలు పడుకోవడం, అక్కడ ఆల్రెడీ అతను వైన్ షాపులో మద్యం కొంటున్నటువంటి విజువల్స్ బయటకు రావటం. ఇప్పుడు ఎవడో కూడా అతను మద్యం కొనటాన్ని తప్పు అనట్లా, అతను మద్యం కొన్న తర్వాత అది సేవించిన తర్వాత డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాడు. పైగా వెహికల్కి లైట్ కూడా లేదు. ఆల్రెడీ కింద పడినప్పుడు ఎప్పుడు జరిగిందో ఏం జరిగిందో లైట్ కూడా విజయవాడలో ఉండగానే పోయింది. అటువంటిది లైట్ లేకుండానే అతను అంత దూరం వెళ్ళేటువంటి క్రమంలో పైగా అతిగా మద్యం సేవించున్నాడు. 2 దఫాలుగా, ఒక దఫా కోదాడలో కొన్నాడని, మరో దఫా ఏలూరులో కొన్నాడనేటువంటి ఆధారాలు కూడా బయటకు వచ్చిన తర్వాత, అయితే ఇప్పటికి కూడా ఇంకా దాన్ని అతను కొన్నదే మీరు చూశారు కానీ తాగింది మీరు చూశారంటే దానికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకురావాలి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సరే, లేదు అతని హత్యని మీ దగ్గర ఉన్న ఒక చిన్న ఆధారం ఉందా? లేదు కదా. అతను యాక్సిడెంట్ జరగడానికి ఉన్నటువంటి పాజిబిలిటీస్కి సంబంధించి మొత్తం ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మరోవైపు మరో వాదన చేసేటువంటి ప్రయత్నం చేయడం విత్తడ వాదన. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందంటే లేదు. సరే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే వస్తుంది. వచ్చిన తర్వాత ఏమంటారు మళ్ళీ మీరు? అతను మద్యం సేవించాడని వస్తే ఈ రిపోర్ట్ మేనేజ్ చేశారంటారు. వీళ్ళవన్నీ పక్కన పెడితే అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క సతీమణి ఒక మాట అన్నారు, మా ఆయన్ని హత్య చేసిన వాళ్ళని మేము క్షమించేస్తున్నామని. ఎంత త్వరగా క్షమించేయడం సాధ్యం ఒక భార్య? ఎందుకు అంటే పాపం చాలామందికి తెలియదు, లేదంటే ఈ దౌర్భాగ్యుల రాజకీయ క్రీడ కోసం వీళ్ళు చేసినటువంటి వికృత పనులు ఏంటయ్యా అంటే, ఆ కుటుంబం రోడ్డుకు పడేటువంటి పరిస్థితులు అందరూ తీసుకురావడం జరిగింది. ఏ రకంగా అంటే, ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి అంటే అతను తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడంటే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రావు. అయితే అందుకనే ఆవిడ చాలా తెలివిగా ఇది పెద్ద కేసు నమోదు చేయడమో రకరకాలుగా చేయటమో కాకుండా దీన్ని వీలైనంతగా వివాదాన్ని సమసిపోయేలా చేస్తే, వివాదం పెద్ద చేయకుండా ఉంటే కనీసం పోయిన వాడిని తీసుకురాలేడు, ఆ కుటుంబానికి ఆర్థికంగా అతని పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించినటువంటి అమౌంట్ వస్తుందనేటువంటి ఆలోచన ఉండొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రోపగండా వల్ల అంటే తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ఒత్తిడి. హర్షకుమార్ లాంటి పోరంబోగులు రోడ్డు మీదకి వచ్చి కారుకుత్తలు పూస్తూ ఏదేదో వాళ్ళకి నచ్చినటువంటి ఊహలన్నీ రాస్తూ, అయితే అసలు ఇది హత్య కాదు అంటానికి నేను ఈ రాష్ట్ర ప్రజలందరూ సింకవ్వగలిగేటువంటి ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎక్కడన్నా శవం దొరికిందంటే ఒక వ్యక్తి ఇటా పెట్టుకొని వస్తాడు అంటూ ఉంటాడు కదా, అతను రాలేదురా నాయన అంటేనే సర్టిఫికేట్ ఇచ్చేసినట్టే ఇది హత్య కాదు. ఎందుకంటే శవం దొరికితే ఒక రాబందు మాదిరిగా దిగిపోవటం, కుటుంబం అంతా శోక సందర్భంలో ఉంటే వాళ్ళ దగ్గరకు పోయి అన్నీ అవుతుంటాడు. అతగాడు వచ్చిండేవాడు రా స్వామి ఈ పార్టీకి. అది ఏ రకంగా అయినా సరే అనుమానాస్పదమై ఉంటే, అది హత్య అయి ఉంటే అతగాడు వచ్చిండేవాడు. ఆ 420 పులివెందుల ఎమ్మెల్యే వచ్చిండేవాడు. అతను రాలేదంటేనే ఇది హత్య కాదు. ఇదేదో సోషల్ మీడియాలో అల్లరి చిల్లరి చేద్దాం తప్ప, ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం తప్ప వాస్తవంగా అది నిజం కాదు అని అతనికి తెలుసు. కాబట్టే అతను శవరాజకీయం కోసం రాలేదు అనేది ఈ ఒక్క అంశం చాలు ఇక్కడ హత్య జరగలేదు అనటానికి. అదేవిధంగా
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది పనికిమాలినటువంటి పోరంబోకులు సెన్సేషనలిజం కోసం చేసినటువంటి పని వల్ల ఇప్పుడు అతని కుటుంబానికి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మీ అత్యుత్సాహం వల్ల, మీ రాజకీయ వికృత క్రీడల వల్ల ఆ కుటుంబానికి ఆర్థికంగా రావాల్సినటువంటి భరోసా కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది తన రాజకీయ అవసరాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది. దానివల్ల ఎవరు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటానికి ఇది మరొక నిదర్శనం.